సో మునుగోడులో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి తెలిసిన విషయమే. మరికొద్ది రోజులలో సో నవంబర్ 3 తారీఖు నాడు వాళ్ళ మనసులో ఉన్న గుర్తుకు ఓటేసుకోవడం జరుగుతుంది. ఇంతకు ముందు చేయాల్సినటువంటిది ప్రచారం. ఏం పనులు చేశారు, లేకపోతే మేము గెలిస్తే ఏం చేస్తామనే విషయాన్ని ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సో ఇదని తీసుకురావాలంటే వారి కార్యకర్తలు కావాలి, సారథులు కావాలి. గెలిచినటువంటి ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. సో ముఖ్యంగా గ్రామానికి ముఖ్యంగా మరి సర్పంచ్ అయినటువంటి వ్యక్తి ప్రధానంగా ఉంటారు కనుక వారు చేసినటువంటి పనులు కావచ్చు, వాళ్ళు ప్రజలతో ఉన్నటువంటి విషయం కూడా చాలా పరిగణనలోకి వస్తుంది. సో మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపూర్ యొక్క సర్పంచి సికిలమెట్ల శ్రీహరి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు మరి గెలిచిన తర్వాత మరి కూసుకుంట్ల ప్రభాకర్ గారు వారికి ఉన్నటువంటి అనుబంధం, మరి వారు ఎలా ముందుకెళ్తున్నారు, సో మరి సంస్థ నారాయణపూర్ మండలానికి ఎంపీటీసీ 1గా మరి ఇన్ఛార్జిగా ఉంటూ గ్రామ పంచాయతీ మొత్తం కూడా తిరుగుతూ ప్రజలలో వెళ్తున్నారు. వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉంది? ఈరోజు మధ్యంతర ఎన్నికల సందర్భంగా ప్రజలకు తెలిసిపోయింది ఎన్నికలు ఏ విధంగా వచ్చినాయి అనే ఉద్దేశం. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు ఉండి ఇక్కడ మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో వారికి ఓట్లు వేయడం జరిగింది. కానీ ఆయన మధ్యలోనే పదవికి రాజీనామా చేసి తన స్వలాభం కోసం మళ్ళీ ఎన్నికలను కాల్ఫర్ చేయడము, ఇక్కడ మునుగోడుని అభివృద్ధి చేయకపోవడమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలని మభ్యపెడుతూ ఆగమాగం చేస్తూ అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంగా ఉంటూ ఒక మునుగోడు నియోజకవర్గాన్ని ఒక బిజినెస్ నియోజకవర్గంగా చేసుకోవడం జరిగింది. వాటినన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మునుగోడు ప్రజలు ఏం చేస్తున్నారంటే, మాకు అభివృద్ధి కావాలి, మా ఏరియా డెవలప్ కావాలి, మా భూములకు నీళ్లు రావాలి, ఇక్కడ ప్రాజెక్టులు రావాలి, హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ కావాలి, ఒక కంపెనీస్ కావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, రైతులకు మంచి నీళ్లు కావాలి, పంటలు పండాలి, వాళ్ళు సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఒకసారి తప్పు చేసి ఒక నాయకుడిని ఎన్నుకున్నారు, పశ్చాత్తాప పడుతున్నారు. రైతుల గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల గురించి కానీ అత్యధికంగా తెలంగాణ తీసుకొచ్చిన ఉద్యమ నేతకు మాత్రమే అవగాహన ఉంటుంది. అదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ మునుగోడుకు ఏ విధమైనటువంటి డెవలప్ చేయాలి అనేది ఖచ్చితమైనటువంటి అవగాహన ఉన్నది ఆయనకు. అయితే ఈరోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేంది, ప్రజల్లోకి కంప్లీట్గా పోయింది. అభివృద్ధి చేసే ప్రభుత్వం ఏది, ప్రజలని మభ్యపెట్టే ప్రభుత్వం ఏది అనేది ఖచ్చితమైనటువంటి అవగాహన ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఏ వాడకు పోయినా మేము ప్రచారానికి ఏ ముసలవ్వలను అడిగినా కానీ అవ్వ నాకు పెద్ద కొడుకు లాంటోడు కేసీఆర్, నా కొడుకులు మాకు డబ్బులు ఇవ్వకపోయినా కానీ నెల రోజులు రాగానే మేము ఎవ్వరి దగ్గర తిరగాల్సిన అవసరం లేకుండా మాకు పెన్షన్లు నెలకు 2,000 రూపాయలకు పైగా మాకు డబ్బులు ఇస్తున్నారు, మేము చాలా సంతోషంగా ఉంటున్నామని ముసలక్కలు మా అవ్వలను అడిగితే, మీకు పింఛన్ ఓరిస్తున్నారు అవ్వ అంటే మా కేసీఆర్ పెద్ద కొడుకు ఇస్తున్నాడు అనే పదాలు వాడుతుంటే నిజంగా కూడా మా ప్రచారం ఇంకా ఊపుగానే పోతున్నది. మరి రైతుల దగ్గర పోయినప్పుడు కూడా ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మిషన్ భగీరథ, మా దగ్గర ఇక్కడ మునుగోడు ఏరియాలో ఫ్లోరోసిస్ విపరీతంగా ఉండేది. వెనకట కాలంలో కూడా గత ప్రభుత్వాలు అంశాల స్వామి అని ఉంటాడు ఇక్కడ, మొన్న కేటీఆర్ గారు పోయి వారికి ఇల్లు కట్టించి వారి ఇంట్లో భోజనం చేసి వచ్చారు. అదే అంశాల స్వామిని రాజకీయ లబ్ధి కోసము వాజ్పేయి ప్రభుత్వంలో ఆయన టేబుల్ మీద పెట్టి ఫోటోలు దిగిర్రేకి తప్పితే ఇక్కడ ఉన్నటువంటి గోసని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అదే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటింటికి మిషన్ భగీరథ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు మాకు ఫ్లోరోసిస్ అనే పదానికి ఆమడ దూరం తీసుకుపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఆయనకు రుణపడి ఉంటారు. కారు గుర్తుకు ఎవరిని అడిగినా కారు గుర్తుకు ఓటేస్తామని ఖచ్చితంగా చెప్తారు. గ్రామ పంచాయతీల విషయానికి వస్తే కూడా ఈరోజు మాకు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాటి ఫండ్స్ రావడంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ వచ్చేటివి. కానీ గత 8 సంవత్సరములుగా మరి ఒక కుట్రతోటి మరి రాష్ట్ర ప్రభుత్వం మీద అక్కస్సుతోటి ఆ ఫండ్స్ మొత్తం ఆపేశారు.
అయినా కానీ మాకున్నటువంటి ఫండ్స్ తోటి ఎక్కడనైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అవసరమో అక్కడ చేసుకోవడం జరుగుతుంది. శానిటైజేషన్ ఊరి నలుమూలల శానిటైజేషన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఒక డోజర్ల దగ్గర నుండి ఇక్కడ శ్మశాన వాటికలు నిర్మించుకోవడం జరుగుతుంది. మా గ్రామ పంచాయతీకి డంప్యాడ్ కట్టుకోవడం జరిగింది. మా గ్రామ పంచాయతీకి ఒక ట్రాలీ కొనుక్కోవడం జరిగింది. మరి ఒక ఫాగింగ్ చేసుకోవడానికి మిషన్లు కొనుక్కోవడం జరిగింది. మరి నారాయణపురంలో మేము ఏదైనా ఇంతకుముందు వెనకట డబ్ సాట్ ఇచ్చి మనం అనౌన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇదే గ్రామ పంచాయతీ నుండి ఒక మైక్ తోటి అనౌన్స్ చేస్తే ఊరు మొత్తం వినబడేటట్టుగా ఒక మైకులు అరేంజ్ చేసుకోవడం జరిగింది. మరి ఊరు పచ్చగా ఉండాలి, ఊరు కూడా ఆహ్లాదకరం ఉండాలి అని హరితహారంలో భాగంగా ఈరోజు తెలంగాణని పచ్చటి తెలంగాణ చేసిన సందర్భంలో మా ఊరికి కూడా మేము హరితహార కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మరి ఈరోజు రైతులందరూ ఎక్కడ కూర్చునేటువంటి పరిస్థితి లేకుంటుండేది ఇంతకుముందు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఒక రైతు వేదిక అనేది ఏర్పాటు చేసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చేటువంటి గౌరవం కానీ ఇంపార్టెన్స్ కానీ ఈరోజు రైతులకు రైతు వేదిక కట్టియడం జరిగింది. అదే రైతు వేదికలో మరి దానికి సంబంధించినటువంటి అధికారులు ఒక సమావేశం ఏర్పరిచి మరి ప్రతి పంటకు మనం ఏ పంట వేస్తే బాగుంటుంది, మరి ఏం చేస్తే బాగుంటుంది అని ఒక అవగాహన కల్పించి ఈరోజు వాళ్ళను కూడా ఆర్థికంగా బాగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అద్భుతమని ఏ ఇంటికి పోయినా కానీ, ఏ రైతుని అడిగినా కానీ, ఏ బిడ్డని అడిగినా కానీ కారు గుర్తని చెప్తున్నారు. ఈ మధ్యంతర ఎన్నికలలో ఖచ్చితంగా ఈరోజు మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో మా ముఖ్యమంత్రి గారు మాకున్న పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మరి భారతదేశం మొత్తం ఈ పథకాలు ఖచ్చితంగా మేము ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ ప్రజలు అడుగుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఇదే నాందిగా ఈ మునుగోడు ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఈ సీట్ బహుమానంగా ఇస్తారు. ఈ పథకాలు, ఈ అభివృద్ధి ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా దేశం మొత్తం విస్తరించాలని, ఇక్కడి నుండే ఆయనకు ఆశీర్వాదం లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ కారు గుర్తు అద్భుతమైన విజయం సాధిస్తుందని మేము అనుకుంటున్నాం. సో మొత్తం మీద చూస్తే అభివృద్ధి జరిగిందా లేదా మునుగోడు ఇప్పటిదాకా? 2014 కన్నా ముందు 2014 కన్నా తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పరిస్థితులు మీకు వివరిస్తాను నేను. చౌటుప్పల్ నుండి నల్గొండ, నారాయణపూర్ పోయే రూట్లు కంకర్రాళ్ళతోటి తేలి సింగిల్ రోడ్లు ఉండేటివి. సింగిల్ రోడ్ అంటే ఒక బస్సు వస్తే ఒక బస్సులు రోడ్లు దిగే పరిస్థితి ఉండేది. అక్కడి నుండి ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే డబుల్ రోడ్లు అయినాయి. అది రాష్ట్ర ప్రభుత్వం చలువ వల్ల ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ ఈజీ చేసుకోవడం జరిగినది. అది ఈ ప్రభుత్వం చలవ వల్ల. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మా ఆడబిడ్డలు బోరింగ్ ఎక్కడ ఉంటే అక్కడ కుండలు పట్టుకొని, బిందెలు పట్టుకొని లైన్లు నిలబడేది ఈ ఏరియాలో. మరి బోరింగ్ల దగ్గర కొట్టి బోరింగ్ ఇల్లు ఎక్కడనో ఉండేది, బోర్ నీళ్ళు తీసుకొని పోయేది. మరి అటువంటి సందర్భము ఈ నియోజకవర్గం చూసింది. ఆ పరిస్థితిలో నుండి ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకురావడానికి ఇంటింటికి మిషన్ భగీరథ వాటర్ ఈరోజు మా ఆడపిల్లలు ఎక్కడ కూడా, మా ఆడపడుచులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు ఎక్కడ కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు వారి ఇంటికే మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి, మంచి తాగునీరు వస్తుంది. అక్కడ అద్భుతమైన అభివృద్ధి సాధించడమని కూడా మా ప్రజలకు అందరికీ తెలుసు. ఇక్కడ ఇంకొక అభివృద్ధి ఏంటి అంటే మునుగోడు నియోజకవర్గంలో చెర్లపల్లి ప్రాజెక్టు జరుగుతుంది. అది కనుక ఇప్పుడు అందుకే అంటున్నాం మేము, లాస్ట్ 5 yearsలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మన రాజగోపాల్ రెడ్డి గెలవడం మూలాన అక్కడున్న పనులను కూడా జరిగే పనులను కూడా డిస్టర్బ్ చేయడం మూలాన కొద్దిగా స్లో అయినది. ఇప్పుడు ఇంకా స్పీడ్ అయితేనే ఉన్నది. ఆ ప్రాజెక్ట్ అయితే ఇంకా మాకు సస్యశ్యామలం అవుతుంది. దాని మీద కూడా మాకు ఆశ అద్భుతంగా ఉన్నది. అదేవిధంగా మునుగోడు కూడా ఈ విధమైన ఏ ఊరికి, ఏ గ్రామంకైనా నేను ఇంతకుముందు గతంలో చెప్పినట్టుగా మరి అప్పటితోటి పోల్చుకుంటే ఇప్పుడు ప్రతి పల్లె పచ్చగా ఉన్నది. ప్రతి పల్లెలో శ్మశాన వాటిక కానీ, మరి ప్రకృతి వనాలు కానీ, మరి రైతు వేదికలు కానీ, ఈ విధమైనటువంటి అభివృద్ధి ప్రతి పల్లెలో జరుగుతుంది. ఇక్కడ కాదు, నేను మునుగోడు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో ఈ విధమైనటువంటి డెవలప్మెంటు అభివృద్ధి జరుగుతుంది. కానీ గత ప్రభుత్వంలో ఇవన్నీ జరగలేదు. కానీ అది ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా ఆ దిశగా ఖచ్చితంగా ఆదరిస్తారు. సో మీకు ఇక్కడ ఇంతమందుకు ప్రతిపక్షం కావచ్చు,
వ్యతిరేకంగా ఉండేది సిపిఐ సిపిఎం కదా, వాళ్ళతో పోటీ చేయడం కూడా జరిగింది. సో మరి వాళ్ళు ఇప్పుడు సడన్గా మీకు మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి మనసులు కలిసాయా? ఖచ్చితంగా మా అధిష్టానం కూడా వారితోటి చర్చ జరిపింది. మాకున్నటువంటి పరిస్థితులని అధిష్టానం వివరించడం జరిగింది. అక్కడ రాష్ట్రంలో కూడా వారు మద్దతు పూర్తిగా తెలపడం జరిగింది. మా గ్రామంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మా వామపక్ష సోదరులు మాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు, మాతో పాటు కలిసి నడుస్తున్నారు. ఎందుకంటే వారి భావాజాలం వేరే ఏదైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పదంగా ఆలోచన విధానం మాత్రం ఖచ్చితంగా అందరిది ఒకటై ఉంటుంది. ఎందుకంటే మా ఊరిని మేము అభివృద్ధి చేసుకోవాలి, మా ఊరిని మేము ఎడారిగా చేసుకోవద్దు. అది వామపక్ష మిత్రులు కానీ, అటు ప్రతిపక్ష మిత్రులు కానీ, అటు స్వరాష్ట్ర మిత్రులు కానీ అందరూ ఒక మాట ఉంటుంది. పార్టీలు వేరే అయి ఉండొచ్చు, కానీ అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. ఈరోజు ఖచ్చితంగా అభివృద్ధి పక్షాన ఉండి వామపక్ష సోదరులు కూడా మన ఊరు అభివృద్ధి చెందాలి. మన ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉన్నదో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే గెలవాలి ఇక్కడ. అప్పుడు ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి సహకారం అందుతుంది, ఖచ్చితంగా ఉంటుందని వామపక్ష సోదరులు కూడా వారికి అర్థమయ్యింది. ఖచ్చితంగా వారు పూర్తి సహకారం ఇస్తున్నారు మాకు. ప్రతిపక్షము ప్రశ్నించే గొంతుక కనుకనే పనిచేస్తుంది అంటారుగా ప్రభుత్వం? ప్రశ్నించే గొంతుక పనిచేస్తుంది అనడము అది కాదు. ఎందుకంటే దానికన్నా ముందు నేనేమంటా అంటే 119 నియోజకవర్గాలలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతుందో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా అటువంటి అభివృద్ధి ప్రభుత్వం చేస్తున్నది. అందులో నోటు నీకు ప్రశ్నించే గొంతే గనక ఉంటే, నువ్వు ప్రభుత్వాన్ని నిలదీసే గొంతే అని నీ ఆలోచన ఉంటే, ఇప్పుడున్న ఎమ్మెల్యే రాజీనామా చేసి బీజేపీలో గోడు ఎందుకు పోయిండు ఆయన? ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ప్రశ్నించే గొంతు అనేది ఎట్టుంటుంది ఆయనది? కాంగ్రెస్లో ఉండి ఎందుకు ప్రశ్నించలే? కాంగ్రెస్లో ఉండి ఈ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ఏడగాలేదు అనేది నువ్వు ఐడెంటిఫై చేసి ఆ సమస్య గురించి మరి ప్రభుత్వం దగ్గర పోయి వివరించి వాటి గురించి నువ్వు కొట్లాడాల్సిన వ్యక్తివి కదా. ఈ మునుగోడు నియోజకవర్గంలో నువ్వు అభివృద్ధి చేస్తావని నేను ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు నీది ప్రశ్నించే గొంతుక అయితే కనుక నువ్వు ప్రశ్నించే తత్వం చూపించాలి కదా. ఎక్కడైతే అభివృద్ధి లేదో నువ్వు ప్రగతి భవన్ దగ్గర పోయి ధర్నా చేయాలి, లేకపోతే నియోజకవర్గంలో దగ్గర ఉండి పబ్లిక్కు చెప్పి నువ్వు ధర్నా చేసి చూపించాలి, నీ వాయిస్ ప్రభుత్వానికి వినిపించాలి. అప్పుడే కదా మీ ప్రతిపక్షాలది ప్రశ్నించే గొంతుక అవుతుంది. మరి నువ్వు ఏమి ప్రశ్నించకుండా నీ స్వలాభం కోసము నేను ప్రశ్నించే గొంతుకను అందుకే నేను పార్టీ మారిన అనేది మాత్రము చాలా తప్పుడు. ప్రజలలో అటువంటిది లేదు. కాన్స్టెంట్గా అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. పలు విధాలుగా దాని ప్రభుత్వం ఒక రాష్ట్రాన్ని మనం పరిపాలించేటప్పుడు వారికి వచ్చినటువంటి వనరులను కానీ వారికి వచ్చినటువంటి ఆదాయ వనరులను చూసుకొని నియోజకవర్గానికి విడతల వారీగా వారి యొక్క అమౌంట్ను విడుదల చేస్తుంది. దాని ప్రకారంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. నిజంగా కూడా నువ్వు ప్రశ్నించే గొంతుక అయితే నువ్వు ఈరోజు ప్రజలల్లో ఉండాలి. ప్రజల తరపున కూర్చొని నీకేదైనా అభివృద్ధి కాలేదు అనే విషయం నీ దృష్టికి వచ్చి అధికారులు నిన్ను పట్టించుకోకపోతే నువ్వు అక్కడ కూర్చొని నీ వాయిస్ వినిపెడాలి. కానీ ఎక్కడ ఏది లేదుగా. ఎక్కడ ప్రశ్నించే గొంతుక? ఆయన ఏదన్నా నీకు ఇబ్బంది కలిగినప్పుడు కదా నీకు కనపడింది. నువ్వు ఇక్కడ రాకపోతివి. నువ్వు నియోజకవర్గం మొత్తం ఏ ఊర్లు కూడా తిరిగిన వ్యక్తివి కాదు. నీది కార్పొరేట్ రాజకీయం చేస్తున్నావు. నువ్వు కార్పొరేట్ రాజకీయం చేసి ఈ కార్పొరేట్ రాజకీయాన్ని నువ్వు నీ వ్యాపారాలకు వినియోగించుకుంటున్న వ్యక్తివి. నీ వ్యాపారం కోసం ప్రశ్నించే గొంతుకాను ప్రజలు నమ్ముతారు. నీ వ్యాపారం కోసం నువ్వు ప్రశ్నించే మనిషివని ప్రజలు నమ్ముతారు. మరి ప్రజల కోసము నువ్వు ప్రశ్నించే గొంతుక అంటే మాత్రం అది తప్పుడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రశ్నించే గొంతుక ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే ప్రశ్నించే గొంతుక. సార్ మాకేదన్నా అభివృద్ధి కాలేదు, మాకు నిధులు కాలేదు అని మా దృష్టికి వచ్చినప్పుడు, ప్రజలు మా దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా మంత్రి గారిని కానీ మాకున్నటువంటి కన్సల్ట్ లీడర్స్ని కానీ మేము పోయి ప్రశ్నిస్తాం. సార్ మాకు పని కావాలి, ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారని. ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ప్రశ్నించే గొంతుక లేదు. ఒకవేళ ఉంటే కనుక వారి వ్యాపార స్వలాభం కోసమే ప్రశ్నించే గొంతుక అనుకోవాలి. థ్యాంక్స్. థ్యాంక్ యూ.